7 నియోజకవర్గాల్లో పులివెందుల మెయిన్ తీసుకుంటే మేడం రాజశేఖర రెడ్డి గారి కంచుకోట అదైనా ఆ పులివెందుల్లో ఒకవేళ క్రాస్ ఓటింగ్ జరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఆడ ఓడించడం కష్టం అది అందరికి తెలిసిన విషయమే. కనీసం రాజశేఖర రెడ్డి తనయ ఉంది కదా, ఆడ క్రాస్ ఓటింగ్ చేసి పులివెందుల నియోజకవర్గం వరకు అవినాష్ రెడ్డి గారి మెజార్టీని తగ్గించగలరా మీరు? తగ్గించడం కాదండి, ఐఎమ్ విన్నింగ్ ఇట్. ఐఎమ్ ద ఫ్యూచర్ ఎంపీ, లోక్సభ ఎంపీ ఆఫ్ కడప. ఓకే, మీరు ఎంపీ అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసం కావచ్చు, కడప జిల్లా ప్రజల ప్రయోజనాల కోసం కావచ్చు, ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు? ముఖ్యంగా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కొట్లాడాలి. ఈ రోజు అయితే కడపలో కనీసం మంచినీళ్ళు కూడా లేవు. ఇక్కడ ఉన్నది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ది ఎమ్మెల్యే ఆఫ్ కడప హ్యాపెన్స్ టు బి ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈ గవర్నమెంట్లో. మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉండి కనీసం మంచినీళ్ళు కూడా లేవు ఇక్కడ. ఎంపీగా ఉండి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ రావాలని ఒక్కరోజు కొట్లాడింది లేదు. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ అండి, చేయాలనుకుంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. చెప్తున్నారు మీరు షర్మిలమ్మ గారు ఖచ్చితంగా గెలుస్తానని. అసలు లింగాల మండలంలో తీసుకుంటే దాదాపు 12,000 పైచీలు కోట్లు సైక్లింగ్ జరుగుతుంది అక్కడ మొత్తం కూడా. మరి వాటన్నిటిని కూడా ఎలా అడ్డుకుంటారు? వాళ్ళ అర్ధబలం అంగబలం ఉందరా షర్మిలమ్మ గారు తట్టుకుంటారా? ఎందుకంటే ఇంత టెక్నికాలిటీస్ లేకపోతారు. 4వ తేదీ రిజల్ట్ తేలిపోతుంది కదా, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం కావాలంటే. షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేయడానికే టీడీపీ రాజకీయ అనుభవం లేని భూపేష్ రెడ్డిని బరిలోకి దింపిందనే వాదన కూడా వస్తుంది కదా. అది నాకు తెలియదండి, యూ షుడ్ ఆస్క్ దెమ్. ఐ రియలీ డోంట్ నో. అంటే ఏ ఈక్వేషన్స్ లో మీరు గెలుస్తామని అనుకుంటున్నారు? మీకున్న బలం ఏంటి? మీకు అనుకూలించే అంశాలు ఏంటివి? న్యాయం నా వైపు ఉంది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగి 5 సంవత్సరాలు అయింది. న్యాయం ఒకవైపు ఉంది, నేరం ఒకవైపు ఉంది. ప్రజలు నిర్ణయించుకోవాలి, న్యాయం వైపా నేరం వైపు. కేవలం అదే వివేకానంద రెడ్డి హత్య విషయమే ప్రామాణికం అంటారా మీ గెలుపుకి? నేను నిలబడిందే అందుకండి. కుమార్తె కావచ్చు, రాజశేఖర రెడ్డి కుమార్తె ఈ రోజు రోడ్డుపైకి వచ్చి మమ్మల్ని ఓట్లు అడగడం ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని మీలో చూసుకుంటామనేసి ఓట్లు పడమంటారా? అన్నా నేను నిలబడిందే అందుకోసము, వివేకానంద రెడ్డి గారి కోసము. అవినాష్ రెడ్డి ఇక్కడ నిలబడకపోతే నేను నిలబడేదాన్ని కాదు ఇక్కడ. మీ టార్గెట్ అవినాష్ రెడ్డి గారు? నో, నా టార్గెట్ న్యాయం. అవినాష్ రెడ్డి కాకుండా ఇంకా ఎవరు నిలబడినా నాకు నిలబడాల్సిన అవసరం లేదు ఇక్కడ, నాకు పోటీ దిగాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవినాష్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ రెడ్డి మళ్ళీ తన అధికారాన్ని వాడుకొని తప్పించుకోకూడదు. ఇక్కడ అవినాష్ రెడ్డి మళ్ళీ ఒక హత్య చేసిన వాళ్ళు అని సిబిఐ చెప్తున్న అక్యూజ్డ్ మళ్ళీ చట్టసభలకు పోకూడదు. అవినాష్ రెడ్డిని తప్పించి ఏ ఒక్కరిని ఎవరిని పెట్టినా కూడా నేను ఇక్కడ పోటీ చేసేదాన్ని కాదు. కేవలం అవినాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోటీకి నిలబడింది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇక్కడ పోటీకి నిలబడింది. మరి వారి అమ్మ విజయమ్మ గారు ఎటువైపు ఉన్నారు? బిడ్డ వైపు ఉన్నారా, కొడుకు వైపు ఉన్నారా? అసలు ఏపీలో అసలు కనిపించడం లేదు విజయమ్మ గారు. ఎటువైపు వెళ్ళిపోయారు, ఎటు ఉన్నారని అడుగుతున్నారు. మీకు రైటా ఇష్టమా, లెఫ్టా ఇష్టమా? 2 కళ్ళు ఉంటేనే మేడం చూడడానికి. మరి తల్లన్నాక 2 బిడ్డలు సమానమేనండి. అంతేనా? ప్రస్తుతం అయితే అమ్మ పీస్ఫుల్ గా నా కొడుకు, నా కోడలు, నా బిడ్డ దగ్గర అమెరికాలో హ్యాపీగా ఉన్నారు. అంటే అప్పుడు ఎడమ కన్ను ఇష్టమా, కుడి కన్ను ఇష్టం అంటే ఏం చెప్పాల్సి వస్తుంది? అదే అండి మీరు చెప్పారు. కుమార్తె అంటే మనవడు మనవరాల దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడ కూడా మనవరాళ్ళు ఉన్నారు కదా, ఇంకొక కంట్రీలో మనవరాళ్ళు ఉన్నారు కదా. మరి తనకి ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఉంటారు. మీ దగ్గర ఎక్కువ కంఫర్ట్ ఎందుకు తీయాలి? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.